అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదవు. ఇక్కడ నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అనే అంశం పైన ఈరోజైతే మనము మాట్లాడుకుందాం. ఇక్కడ హిజ్కియా అనే ఒక ప్రవక్త ఉన్నాడనమాట. ఆయన హృదయ గర్వం వల్ల, అంటే హృదయం నందు గర్వించాడు. తగ్గింపు మనసు ఉండాల్సింది పోయి హృదయం నందు గర్వించాడు. ఇంకా నాకేంట్లే, నేనేంటి, నాకు అన్నీ తెలుసు, నన్ను మించినాడు ఎవడున్నారు అని గర్వపడ్డాడు. హృదయం నందు ఎప్పుడైతే గర్వించాడో అప్పుడు ఆ హృదయ గర్వం ఏం చేసింది, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేలాగా చేసింది. అందువల్ల ఏమైందంటే ఒక వ్యాధిని తెచ్చుకున్నాడు, ఆయన ఒక రోగమును తెచ్చుకున్నాడు. ఆ రోగం తెచ్చుకొని ఇప్పుడు బాధపడుతున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా వచ్చి ప్రవక్త అయిన యెషయాకి దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడాడు. ఏమనంటే, నువ్వు వెళ్ళి హిజ్కియా యొద్దకు పో, అటుకు వెళ్ళి హిజ్కియాకు చెప్పు. ఏమనంటే, నీవు మరణం అవుతున్నావు, నువ్వు రేపు చచ్చిపోతావు, కాబట్టి నువ్వు ఇంకా నీ ఇంటిని చక్కబెట్టుకో, అయిపోయింది, నీ కథ అయిపోయింది, రేపు చనిపోతావు అని చెప్పి యెషయా గారికి చెప్తాడనమాట. యెషయా గారు వచ్చి హిజ్కియాకు వచ్చి చెప్తాడు. చెప్పేసరికి ఆయనకు బాధ కలుగుతుంది. అయ్యో అంతేనా, నేను చనిపోతాను, ఇంతేనా నా బ్రతుకు అని బాధ కలుగుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే గోడ తట్టుకు తిరిగి మోకాళ్ళేసి కళ్ళు మూసుకొని ఏడుస్తాడు. కన్నీరు పెట్టి ఏడుస్తూ, అయ్యో తండ్రి, నేను ఎలా నీతిగా నడుచుకున్నాను మీకు తెలియదా తండ్రి, నేను ఎలా ఉన్నాను అయ్యా, మీ సన్నిధిలో జీవించాను, అలా ఉన్నాను అని చెప్పి ఆయన చేసిన కొన్ని వాటిని బట్టి, దేవునితో నీతిగా నడిచిన విధానాన్ని బట్టి కొన్ని దేవునితో చెప్పుకొని, నన్ను క్షమించండి, నేను తప్పు చేశానని చెప్పి ఆయన తప్పు పొరపాటును ఒప్పుకొని దేవుని ముందర వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేస్తాడు, క్షమాపణ కోరతాడు. అప్పుడు ఆయన ఏడవడం దేవుడు చూస్తాడు. దేవుడు చూసిన తర్వాత ఆయన కన్నీళ్లు చూసి యెషయా గారు ఆయన ఇంటి గడప దాటక ముందే యెషయా గారికి మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడతాడు. ఏమనంటే, నేను నీ కన్నీళ్లు చూశాను, కాబట్టి నీ ప్రార్థన కూడా నేను అంగీకరించి ఉన్నాను, కాబట్టి నేను నిన్ను బాగు చేస్తాను, ఇంక నువ్వు ఏడ్చొద్దు, 3వ దినము ఖచ్చితంగా నువ్వు యెహోవా మందిరానికి ఎక్కిపోతావు, ఖచ్చితంగా వెళ్తావు, కాబట్టి నేను నిన్ను బాగు చేస్తాను. కానీ నీ హృదయ గర్వం ఏదైతే ఉందో అది మరలా నీలోకి రాకూడదు, ప్రవేశించకూడదు, జాగ్రత్తగా చూసుకో, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అని చెప్తాడనమాట. చెప్పగానే మళ్ళీ యెషయా గారు వచ్చి మళ్ళీ అప్పటికప్పుడే అట్లే రిటర్న్ తిరుక్కొని వచ్చి చెప్తాడు. ఏమనంటే, దేవుడు నీ కన్నీళ్లు చూసినాడు, కాబట్టి నీ ప్రార్థన అంగీకరించాడు, కాబట్టి ఆయన నిన్ను బాగు చేస్తానని చెప్పాడు, కాబట్టి నువ్వేం భయపడద్దు, ఆయన నిన్ను బాగు చేస్తాడని చెప్పేసి ఆయన తర్వాత వచ్చి దేవుడు నిన్ను బాగు చేస్తానని చెప్పాడు, ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు నీకు ఇచ్చినాడు, కాబట్టి నువ్వు ఇంకా 15 సంవత్సరాలు బతుకుతావు, నీకున్న ఈ రోగం కూడా తొలగిపోతుంది, దేవుడు తీసేస్తానని చెప్పాడు అని చెప్పి మళ్ళీ యెషయా గారు వచ్చి అంజూరపు పండ్ల ముద్ద తెప్పించమని చెప్పి చెప్తాడు. తెప్పిస్తాడు. తెచ్చిన తర్వాత ఆ కురుపులు ఏవైతే ఉన్నాయో ఆ కురుపుల మీద మొత్తము ఆ అంజూరపు ముద్దను ఇలా వేసి ఆ బాడీ పైన అంతా రుద్దినప్పుడు దాని తర్వాత ఆయన స్వస్థత పొందుతాడనమాట. ఆయనకు తగ్గిపోతుంది, ఆ కురుపులు గిరుపులంతా కూడా ఆ రోగము తొలగిపోతుంది. తొలగిపోయి ఆయన స్వస్థపరచబడతాడు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే దేవుని విషయంలో మనం ఎలా ఉన్నా ఓకే, మనము నీతిగా యథార్థంగా ఉండాలి, దేవుని విషయంలో ఎప్పుడు కూడా జాగ్రత్త పడి ఉండాలి, మన ఇష్టానుసారం జీవించకూడదు. ఇంకోటి ఏంటంటే హృదయ గర్వం అనేది చాలా ప్రమాదకరమైంది. హృదయ గర్వం ఏం చేస్తారంటే ఒక మనిషిని దేవుని యొద్ద నుండి పూర్తిగా దూరం చేసేస్తుంది, దేవునికి వ్యతిరేకంగా మనల్ని మార్చేస్తుంది హృదయ గర్వం. కాబట్టి హృదయం నందు ఎప్పుడు కూడా నాకు అది ఉందిలే, నాకు ఇది ఉందిలే, నేను ఎంత బాగా పాటలు పడతానో, నేను ఎంత తెలివైన ఉన్నో, నన్ను మించినోడు లేడు అని హృదయం నందు ఎప్పుడు కూడా గర్వించకూడదు. ఆ గర్వానికి అహంకారానికే
చోటు మనం ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతినిత్యము ప్రతి క్షణము కూడా మనం ప్రార్థించాలి. ఏమనంటే, ప్రభువా, హృదయ గర్వం నాలో ఏమన్నా వస్తుందేమో, అది రాకూడదు, దాన్ని నేను చంపేయాలి, నాకు సహాయం చేయండి అయ్యా. హృదయ గర్వం వల్ల మీకు వ్యతిరేకంగా జీవించడం నాకు ఇష్టం లేదు ప్రభువా, కాబట్టి ప్రతినిత్యము నా హృదయంను మీరు కాపాడండి అని ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే ఎలాంటి రోగముల చేత బాధపడుతున్నారో, ఎలాంటి వ్యాధి బాధల చేత బాధపడుతున్నారో, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా ఒకసారి మీ హృదయాన్ని పరిశీలించుకోండి. మీరు కూడా ఇలాగే హృదయ గర్వంతో ఒకవేళ ఉంటే గన ఇప్పుడే దాన్ని విడిచిపెట్టండి. దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి, మీరు ఇంట్లో కూడా మోకాళ్ళేసి ప్రార్థించండి. కన్నీటితో దుఃఖముతో, తండ్రి నన్ను మన్నించండి, నన్ను క్షమించండి, నేను తప్పు చేసిన, హృదయం నందు గర్వించిన, ఇంకెప్పుడు అలా చేయను, నన్ను నేను తగ్గించుకుంటున్నానని దేవుణ్ణి ఆకాశం వైపు హెచ్చిస్తూ మిమ్మల్ని మీరు నేల మట్టం పూర్తిగా తగ్గించుకొని దేవుని క్షమాపణ అడగండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో కార్యాలు చేస్తారు. నువ్వు ఏ రోగం చేత పీడించబడుతున్నా, ఏ వ్యాధి బాధల చేతున్నా, వాటన్నిటిని కూడా దేవుడు ఖచ్చితంగా ఈ దినమందు, ఈ సమయమందే నీ జీవితంలో స్వస్థతలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆలోచించండి, ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుగుతున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, స్తోత్రములు తండ్రి, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, ఘనమైన దేవ, లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయమందు నాయన హిజ్కియా గారు నాయన ప్రభా హృదయం నందు ఎప్పుడైతే గర్వించాడో, అప్పుడు నాయన ప్రభా ఆయన జీవితంలో ఒక మరణకరమైన రోగం కలిగింది. ఆ రోగం వల్ల ఆయన రేపు చనిపోతాడు అనే స్థితికి తెచ్చుకున్నాడు. అలాంటి సమయంలో కూడా నాయన యెషయా గారి ద్వారా మీరు మాట్లాడి, నువ్వు రేపు చనిపోబోతున్నావు కాబట్టి నువ్వు అన్ని సర్దుకో, జాగ్రత్త పడు అని చెప్పేసి చెప్పినప్పుడు నాయన ఆయన అయ్యో ఇలా అయిపోయిందా అని చెప్పేసి ఆయన గోడ తట్టుకు తిరిగి కన్నీటితో నాయన ప్రభా దుఃఖిస్తూ ఏడుస్తూ ఆ కన్నీటితో మీ పాదాలు గడిగాడు. నన్ను క్షమించని క్షమాపణ కోరాడు. అప్పుడు తండ్రి సరే బ్రతుకోపో అని 15 సంవత్సరాలు ఆయన ఆయుష్ను మీరు పొడిగించారు. ఆయన ఆయుష్ అయిపోయిన తర్వాత కూడా 15 సంవత్సరాలు మీరు ఆయుష్ను పొడిగించారు. అందుని బట్టి స్తోత్రములు. అలాగే ఈ సమయం ముందు ఎంతమంది అయితే ఇలాంటి రకరకాల రోగముల చేత, అనారోగ్యముల చేత బాధపడుచున్నారు తండ్రి, వారు కూడా వారి హృదయం మీద గర్విస్తుంటే దయతో క్షమించి వారి హృదయ గర్వాన్ని తీసివేసి ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థతను దయచేయండి, కార్యం చేయమని, క్షేమాన్ని ఇవ్వమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని, క్షేమాన్ని ఇవ్వమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.